చాలామంది నేను చూసి ఈ రోజున జాలి పడుతున్నారా? వీరి పరిస్థితి అయిపోయిందని అనేక మంది పెదవిరుస్తున్నారా? ఇక వీరు ఈ మరణ పడక మీద నుండి బయటికి రాలేరేమో అని అందరూ మాట్లాడుకుంటున్నారా? డాక్టర్ రిపోర్టులు కానివ్వండి, మనుషులకు ఆలోచనలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయా? నీ దేవుడు నీ పక్షాన కలిగిన ప్రణాళికను నమ్మో. నువ్వు దేవుని బిడ్డ, నువ్వు రక్షణ పొందావు గనక, ఆయన రక్తంలో కడగబడ్డావు గనక, క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడ్డావు గనక ఆయన నీ పట్ల బాధ్యత వహిస్తున్నాడు. ఆయన గాడ్ కేర్స్ ఫర్ యూ. నూతన నిబంధనలో పేతురు మహాశయుడు అదే చెప్పాడు, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు. అంటే దేవుడు నీ పట్ల బాధ్యత ఉంది ఆయనకి. నేను మర్చిపోలేదు, నేను విస్మరించలేదు. అందరూ నేను వదిలిపెట్టేచేమో. నీ కష్టంలో దేవుడు నిన్ను ఆదుకున్నప్పుడు, నీ ప్రతికూలతల్లో దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు, నీ దుఃఖంలో దేవుడు తన మాటల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆదరణ ఇచ్చినప్పుడు నువ్వు క్రొత్త కీర్తన పాడే వ్యక్తిగా ఉండాలి. యు మస్ట్ సింగ్ ఎ న్యూ సాంగ్ ఎవ్రీ డే. ప్రభువుని గణపరిచే వ్యక్తిగా ఉండాలి.